రాజకీయంలో ఎదగాలన్నా, రాజకీయంలో రావాలన్నా అనేక స్ట్రగుల్స్, అంటే ఒక మగవారు కావచ్చు, అంటే ఎత్తుగడలు, రాజకీయానికి తగ్గ ధైర్య సాహసాలు అనేక ఉండేటువంటి పరిస్థితులు రాజకీయంలో ఉంటాయి. అందులో ముఖ్యంగా మైనార్టీకి సంబంధించిన మహిళలు బయటకు రావాలని, అంటే చాలా తక్కువ రాజకీయంలోకి రావాలని ఎందుకు 1999లో మా భర్త వచ్చేసి ఎస్పెరెడ్డి సార్ వాళ్ళ ఫ్యాక్టరీలో వర్క్ చేశారండి. అప్పుడు సార్ వచ్చేసి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే చాలా ఇబ్బందులు పడుతున్నారు మహిళలైనా. ఉమా నాగిరెడ్డి గారు పిలుపుతో నేను పూర్తి స్థాయిలో 1999 ఉన్నారు. తర్వాత మళ్ళీ కామావాడలో ఉన్న అప్పటి కౌన్సిలర్ క్యాండిడేట్కి తనే ఫైట్ చేసి తన ఫ్రెండ్స్ ఫైట్ చేసి వాళ్ళకు టికెట్ ఇవ్వడం జరిగింది. లిప్పింగ్ మాకు భాషకు టికెట్ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీలో నేను అన్నప్పుడు పార్టీ నంద్యాలలో అంత గట్టిగా లేదండి. అప్పుడు వీళ్ళు శిల్పాలు అప్పటికి వచ్చి 10 years అయింది. అప్పుడు అక్కడ కొంతమంది మహిళలు ఇబ్బంది పడేటోళ్ళు. ఇంకా మేము ఇక్కడ నాగిరెడ్డి గారి పిలుపుకి వచ్చినప్పుడు మా వర్గానికి వాళ్ళు నిలబడతారు. అంటే మేము ఏం చేయాలన్నా మాకు సపోర్ట్ అంటే ఒక గట్టి నాయకుడు ఉన్నాడని మేము. సో మనం ఇప్పుడు ఎందుకు అవుతున్నాం అంటే ఎక్కడ మహిళలు ఇబ్బంది పడ్డారు, ఇక్కడ మహిళలు అక్కడ ఇబ్బంది పడ్డారా అంటే నంద్యాల మహిళలు ఇబ్బంది పడలేదంటారా? మీకు ఎక్కడ మీరు ఎక్కడ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడున్న ఏమైనా 10 years ఉండడం జరిగింది. ఇలా కొన్ని మనం చెప్పకూడదు. చాలా మహిళలు అన్ని రకాల అంటే మహిళలకు శక్తికి ఒక నిదర్శనం, స్ఫూర్తిదాయకం. నసీరా బేగం గారు అంటే ఒక డైనమిక్ లీడర్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రోజా గారు ఆ రోజు నసీరా బేగం గారు పూర్తి స్థాయిలో అంటే అన్నింటిలో తన పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ యొక్క విలువని మరొకసారి రోజా గారికి చూపించారు. అసలు ఏం చెప్పింది అక్కడ ముందు రోజండి తెలుసు 2017లో మేము ఆ రోజు రోజా గారిని అడ్డగించే ముందు రోజు ఏం జరిగిందంటే ఎస్పీసీ గ్రౌండ్లో వైసీపీ పార్టీ తరఫు నుంచి మీటింగ్ జరిగింది. దాంట్లో శిల్పా చక్రపాణి రెడ్డి ఒక సందర్భంలో మేమేమన్నా ఆడవాళ్ళమా చేతుల గాజు వేసి కూర్చున్నామా అనే ఒక మాటను ఆయన పెట్టి మేము ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటప్పుడు మేము అడగాలి, మా వాయిస్ వినిపించాలి కాబట్టి మేము వాళ్ళని అడిగించినాం. మా ప్రశ్నకు సమాధానం చెప్పమన్నాం అంతే. వాళ్ళు ఎట్లా సినీ ఫీల్డ్ వాళ్ళు యాక్టింగ్ అలవాటు చేస్తున్నారు కాబట్టి క్రియేట్ చేస్తున్నారు. అంటే ప్రశ్నించారా మీరు, ఎందుకు ఇట్లా వచ్చినారు మీరు సపోర్టెడ్గా? ప్రశ్నించడానికి తను మా ముందుకు రాలేదు. మమ్మల్ని తప్పించుకొని వెళ్ళి వేరే ఇంట్లో దాక్కున్నారు. ఆ రేంజ్లో మీరు ప్రశ్నించారు. మరి ప్రశ్నించాలి కదండి. మహిళల కోసం మేము ఉన్నాము. మహిళల సాధికారతే మాకు ముఖ్యము. మహిళ